ఒక గ్రామంలో గొర్రెల్ని కాపలా పెట్టడానికి ఒక ఫెన్స్ కట్టి ఒక కుక్కని కాపలా పెడుతుంటాడు ఒక గొర్రె కాపరి. అలాగా రాత్రిపూట అన్ని గొర్రెలు అక్కడికి వచ్చి పడుకొని ఉదయం మళ్ళీ వెళ్తూ ఉంటాయి తిండి కోసం. అయితే దాంట్లో ఒక చిన్న గొర్రె పిల్ల, దానికి ఎక్కడలేని ఆశ ఏంటి, బయటికి వెళ్ళాలి, ఫ్రీగా ఎగరాలి, అది చూడాలి, ఇది చూడాలి, దూరం వెళ్ళిపోవాలి, అడవిలో పొలాల్లో తిరగాలని చాలా ఆశగా ఉంటుంది. ఆ చుట్టుపక్కల అన్ని అడవులు ఉంటాయి, దీనికేమో అతి ఆశ వెళ్ళాలి బయటికని. ఒకసారి బయటికి వెళ్ళి పరిగెత్తేటప్పుడు కుక్క దాన్ని హెచ్చరిస్తుంది, ఎక్కడికి వెళ్తున్నావు, వెనక్కి రా అని. అప్పుడు ఆ గొర్రెపిల్ల మళ్ళీ లోపలికి వచ్చి రాత్రిపూట ఆ గుంపులో ఉండిపోద్ది. ఆ రెండోసారి ఇదే తప్పు చేసినప్పుడు కుక్క నిన్ను చంపేస్తూ ఉంటుంది. ఏమంటుంది, నిన్ను చంపేస్తా బయటికి వెళ్తే అని చెప్పినప్పుడు ఈ సంభాషణ అక్కడే ఉన్న నక్క వింటుంది. నక్క విని ఒకరోజు రాత్రి ఆ గొర్రెపిల్ల దగ్గరికి వచ్చి, చూసావా, నువ్వంటే ఇష్టం లేదు కుక్కకి, నిన్నెప్పుడు బంధించి పెడతాడు, నిన్ను తిడుతున్నాడు, ఇది మంచిది కాదు, నేను నిన్ను చూపిస్తా, బయటికి వెళ్దాం, స్వేచ్ఛగా బతకాలి, బయట తిరగాలి అనేటప్పటికీ ఈ గొర్రెపిల్లకి నిజంగా నాకు హెల్ప్ చేసేవాడు వచ్చాడు అని తెలుసుకొని ఒకరోజు రాత్రి మెల్లిగా ఫాక్స్ బయటికి ఆ ఫెన్స్ దగ్గరికి వచ్చి ఈ గొర్రెపిల్లని పిలిచినప్పుడు మెల్లిగా ఈ గొర్రెపిల్ల గేటుకి తెచ్చుకొని ఫెన్సింగ్ నుంచి బయటికి వెళ్ళగానే ఆ నక్క దాన్ని అటాక్ చేసి చంపి తినేస్తుంది. అప్పుడు చనిపోయే ముందు ఆ గొర్రెపిల్లకి తెలుస్తుంది, అయ్యో ఎంత తప్పు చేశాను, ఇలా కూడా జనాలు ఉంటారా, మంచి మాటలు చెప్పి మోసం చేస్తారా అని బాధపడుతూ చనిపోద్ది. కుక్క చూస్తూనే ఉంటుంది కానీ మళ్ళీ హెచ్చరించదు. ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్లో కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తీయని మాటలతో మనం చెవులు నింపుతుంటారు, మంచి మంచి మాటలు మాట్లాడుతుంటారు. ఎప్పుడు కూడా ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే, చేదుగా మాట్లాడే వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు, మీ మంచి కోరేవాళ్ళే ఉంటారు. సొసైటీలో జరిగే చాలా తప్పులు ఇవి. తల్లిదండ్రులు కోప్పడితే హ్యాంగ్ చేసుకోవటం, చనిపోవటం, ఊరి వదిలి వెళ్ళిపోవటం, మంచి మాటలు చెప్పిన వాళ్ళని నమ్మటం, ఈ రెండు చాలా చెడు అలవాట్లు, ఇవి మానుకోవాలి. దీని ద్వారా ఈ రెండు మంచి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని చెడుగా మాట్లాడిన వాళ్ళందరూ మీ చెడు కోరుకునే వాళ్ళు కాదు, మీ మంచి మాటలు చెప్పే వాళ్ళందరూ మీ మంచి కోరుకునే వాళ్ళు కాదు. కాబట్టి ఈ రెండు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోండి, లైఫ్లో చాలా పనికొస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.